ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడే, దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవండి, ప్రతిదినం ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మన జీవితంలో మేలు చేస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకన వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. ప్రియులారా, పౌలు సువార్త యాత్రలో తనతో ఉన్న వారిని ముందుగా పంపించేసి తాను విశ్వాసులను బలపరుస్తూ వెనకుండి తను పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉండేవాడు. పౌలు పరిచర్య విషయంలో చాలా ఆసక్తి, శ్రద్ధ కనపరుస్తూ ఉండేవాడు. ప్రియులారా, ఇక్కడ చూస్తే త్వరగా నేను వెళ్ళిపోవాలి అని తొందరపడలేదు, కానీ తనతో ఉన్న వారిని పంపించేసి ఆయన మాత్రం నడుచుకుంటూ వచ్చి అక్కడున్న విశ్వాసుల్ని బలపరచి ధైర్యపరచి ఆ తరువాత ఆయన అలాగూ ముందుకు సాగి వెళ్తూ ఉన్నారు. అస్సు అనే ఆ ప్రాంతంలో పౌలుని ఎక్కించుకోవాలనేది పౌలు యొక్క ప్రణాళిక. అందుకే ముందుగా తనతో ఉన్నవారిని పంపించేశారు. 14వ వచనం, అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అస్సు అనే ప్రాంతంలో పౌలు ఈ ముందుగా వెళ్ళిన పరిచారకులతో కలుసుకున్నారు. దాని ఫలితం వీరందరూ కలిసి మితులేనే అనే ప్రాంతానికి వీరు వచ్చారు. ప్రియులారా, 15వ వచనం, అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సముసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. ప్రియులారా, ఈ మిలేతు అనేది ఒక రేవు పట్టణం. ఇది ఎఫెస్సుకి దక్షిణాన దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణంగా ఈ మిలేతు అనే పట్టణం ఉంది. పౌలు ఈ ప్రాంతములన్నీ అలాగూ దాటుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. 16వ వచనం, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెస్సును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. చూడండి, పెంతెకోస్తు దినం వచ్చేటప్పటికి నేను యెరూషలేములో ఉండాలి అని పౌలు తన యాత్రను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఆసియాలో టైం ఎక్కువ అవ్వకుండా, ఎందుకంటే ఆసియాలో అనేక ప్రాంతాలు వారు వెళ్లాల్సి ఉంటుంది. అలా అందరినీ కలిసి అక్కడ టైం కానీ ఎక్కువగా అయిపోయినట్లయితే మరలా వెళ్ళలేనేమో అన్నట్లుగా ఎఫెస్సును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. కాబట్టి ఎఫెస్సుకు ఇప్పుడు పౌలు వెళ్ళట్లేదు. ఈ 3వ సువార్త యాత్రలో పౌలు ఎఫెస్సుకు వెళ్లకుండా పౌలు యాత్రలో వెళ్ళిపోతూ ఉన్నాడు. 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెస్సునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను. ప్రియులారా, పౌలు సంఘం మీద ప్రేమ ఉంది, సంఘముతో మాట్లాడాలని ఉంది, సంఘం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది. ఓ దైవజనుడికి తన సంఘం పట్ల, విశ్వాసుల పట్ల ఉండే ప్రేమ, ఆప్యాయత అది. అందుకే ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళేంత సమయం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈయనకున్న టార్గెట్ ఏంటంటే ఈ పెంతెకోస్తు దినం వచ్చేటప్పటికి నేను యెరూషలేములో ఉండాలి. ఎందుకంటే పెంతెకోస్తు దినం నాడు యెరూషలేములో ఆయా ప్రాంత ప్రజలందరూ వస్తారు, రాజులు కూడా యెరూషలేము వస్తారు. యూదులైన వారందరూ పెంతెకోస్తు పండుగ నాటికి
యెరూషలేములో సమకూడతారు. కాబట్టి పౌలు కూడా వెళ్ళాలి అని ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అందుకే ఎఫెస్సుకు వెళ్లకుండా, ఎఫెస్సుకు వెళ్తే టైం అయిపోతుంది, పెంతెకోస్తు నాటికి యెరూషలేము చేరలేడు. కాబట్టి ఇప్పుడు ఎఫెస్సుకు వెళ్లకుండా పౌలు యెరూషలేముకు వెళుతూ ఈ దారి మధ్యలో ఎఫెసు సంఘాన్ని దర్శించాలి. అందుకే అక్కడి నుంచి సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. చూడండి, సంఘములో సేవకుడు లేకపోయినప్పటికీ సంఘ పెద్దలు నమ్మకంగా విశ్వాసులను బలపరిచేవారుగా ఉండాలి. బాధ పెట్టేవారుగా ఉండకూడదు, బలపరిచేవారుగా ఉండాలి. ఒకరితో ఒకరికి విభేదాలుగా కాదు, ఏక మనస్సు కలిగిన వారుగా, ప్రభువులో స్థిరముగా నిలిచిన వారుగా, ప్రభు కొరకు బలము పొందిన వారుగా, ఒకరినొకరు బలపరుచుకుంటూ సంఘములో ఓ ఉజ్జీవాన్ని తేగలిగిన అటువంటి సంఘ పెద్దలు ఉంటే ఆ సంఘం ఎంతో దీవించబడుతుంది ప్రియులారా. అందుకే పౌలు ఇప్పుడు సంఘానికి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సంఘ పెద్దలతో మాట్లాడటానికై పౌలు అక్కడి నుంచి పిలిపించుకున్నాడు ప్రియులారా. 18వ వచనం మనం చూస్తాం. ఈ సంఘ పెద్దలు అనే ఈ క్రమం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం చూస్తాం అపోస్తుల కార్యముల్లో సేవలో మేము ఉండాలి అని అక్కడ సంఘ పెద్దలను కొంతమందిని అపోస్తలు నియమించినట్లు చూస్తాం. ఆ తర్వాత పౌలు కూడా అనేక ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు ప్రతి సంఘములో కూడా సంఘ పెద్దలను నియమించి వారి ద్వారా పరిచయ బలాభివృద్ధి చెందటానికై పౌలు ఆలోచించినట్లు మనం చూస్తాం ప్రియులారు. 18వ వచనంలో వారు పౌలు దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని సేవ ఎలా చేయాలి, ఇలాంటి అనేక విషయాలు సంఘ పెద్దలుగా వారు ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, ఇలాంటివన్నీ కూడా వారికి నేర్పించాలి అని వారిని పిలిపించాడు. ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రార్థనా జీవితం ఎలా ఉంది, విశ్వాసుల ఆత్మీయ జీవితం ఎలా ఉంది, విశ్వాసుల ప్రార్థనా జీవితం ఎలా ఉంది. ప్రియులారా, సంఘ పెద్దలకున్న బాధ్యత ఏంటంటే సేవకుడు ఎలాగైతే సంఘాన్ని చూస్తాడో సంఘ పెద్దలు కూడా అదే ప్రేమతో సంఘాన్ని చూడాలి. అలాగని సేవకుడితో పోటీ పడకూడదు. సేవకుని దగ్గర వీరు తమను తాము తగ్గించుకుంటూ సంఘమును బలపరిచే పనిలో ఇది దేవుని పని అని జ్ఞాపకం చేసుకొని వీరు ఆ పనిలో ముందుకు సాగేవారుగా ఉండాలి, నమ్మకస్తులుగా సాగేవారుగా ఉండాలి. ఇక్కడ చూస్తే పౌలు వారితో మాట్లాడుతున్నాడు. 18వ వచనం చూద్దాం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. పౌలు తన లైఫ్నే వారి ముందు పెడుతున్నాడు. ఆసియాలో కాలు పెట్టిన కాడి నుంచి నేను మీ మధ్యలో ఎలాగ నడుచుకున్నాను, ఎలా ప్రార్థన చేశాను, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాను, ఏ రీతిగా క్రీస్తు కొరకు జీవించాను, ఎటువంటి ఆత్మీయత కలిగి ఉన్నాను అన్నీ ఆయన చెప్తున్నాడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ప్రియులారా, ఇక్కడ ఈ సంఘ పెద్దలతో పౌలు చాలా విషయాలు మాట్లాడటం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ 18వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా పౌలు ఎఫెస్లో ఉన్న ఈ సంఘ పెద్దలకు ఇస్తున్న ఈ ఉపదేశం మనకి కనబడతా ఉంది. ప్రియులారా, పౌలు అంటున్నాడు చూడండి 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినప్పటికీ కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. బాధ కలిగింది, ఏడ్చాను, అలాగని నేను ఎవరిని దూషించలేదు. యూదులు కుట్రలు చేశారు, భరించాను, నేను ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోలేదు. కానీ నా సేవ నేను ఆపలేదు. పూర్ణమైన వినయ భావముతో నన్ను నేను తగ్గించుకున్నాను, దీనుడుగా తగ్గించుకొని నేను ఎలా సేవ చేశాను. ఎంత మంచి మాదిరి ప్రియులారా. వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, తిట్టాలనిపిస్తుంది, అవతల వాళ్ళ సంగతి తేల్చాలనిపిస్తుంది. పౌలు అలాంటి మనస్సు కలిగిన వాడు కాదు. పౌలు ఎలాంటి సేవ చేశాడంటే కుట్రలు చేసిన, శోధనలు వచ్చిన, కన్నీళ్లు కలిగిన పూర్ణమైన వినయ భావముతో ప్రభువును సేవించటం అది ఆయన ఆత్మీయ పరిపూర్ణత గుర్తు. అందుకే పౌలు అంటే నేను క్రీస్తును బోలు నడుచుకున్నా, మీరు నన్ను బోలు నడుచుకోండి. యేసు ప్రభు జగడమాడలేదు, కేకలు వేయలేదు. ఆయన తను తగ్గించుకొని వినయ భావముతో గొర్రె పిల్లలాగా అలా అప్పగించుకున్నాడు. ప్రభు సేవ విషయంలో ఎంత తగ్గించుకుంటాం మనం, దేవుడు అంత హెచ్చించబడతాడు ప్రియులారా. 20వ వచనం, మరియు
ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించవచ్చు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. చూడండి, ఇతరులకు ఏది ప్రయోజనకరమో అదేది దాచుకోలేదు. అది వారికి బోధిస్తూనే వచ్చాడు. బహిరంగముగా ఇంటింటా చెప్పాడు, అనేక మందికి తెలియజేశాడు, ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మీరు పౌలు బోధండి అది. మారు మనస్సు పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలాగే ఎవరికి చెప్పాడు? యూదులకి చెప్పాడు, గ్రీసు దేశస్థులకి చెప్పాడు. ఆయన సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా మీకు తెలియను అంటాడు. అంటే ఓ విశ్వాసి ప్రభుని ఎలా వెంబడించాలి, అన్యుడైతే ప్రభుని ఎలా వెంబడించాలి, లేక క్రైస్తవుడైతే ప్రభుని ఎలా వెంబడించాలి, అన్ని విషయాలు పౌలు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుడైతే ఒక పద్ధతి, అన్యుడైతే మరొక పద్ధతి లేదు. అందరికీ ఒకే ఒకటి ఏంటంటే మారు మనస్సు. మనిషి మనస్సు మారాలండి, అదే మారు మనస్సు. రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని కలవరపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు, ఆయన మనిషి అనేవాళ్ళు ఉన్నారు, ఆయన ప్రవక్త అనేవాళ్ళు ఉన్నారు, యోహాను అన్నారు, ఏలియా అన్నారు, రకరకాలుగా అన్నారు. కానీ ఆయనే క్రీస్తు, ఆయన మెస్సియా, ఆయన మీద విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. 22వ వచనం పౌలు చెప్తున్నాడు చూడండి, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆయనకి తెలుస్తుంది మొత్తం అక్కడ ఏం జరుగుతుందో. పౌలు కూడా అదే అంటున్నాడు. ఆల్మోస్ట్ పౌలు సేవ ఎలా సాగిందంటే యేసు ప్రభు వలె సాగింది అని మనం చెప్పక తప్పదు. పౌలుకు కూడా యెరూషలేములో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో, అవి విపరీతమైనవి, భరించలేనివి అయినా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచిన ధైర్యంగా వాటిని ఎదుర్కొనుటకై వెళుతున్నాడు. ఆత్మయందు బంధింపబడిన వాడనై నేను ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ ఏమన్నా జరగని దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసి తీసుకొని వెళుతున్నారు, నేను వెళుతున్నాను. ఇదండి పౌలు చెప్తున్న మాట. 23వ వచనం, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. 24వ వచనం, ఇది ఒక అద్భుతమైన మాట అయి ఉన్నది ప్రియులారా. పౌలు సేవ విజయవంతముగా పౌలు చేయటంలో గల ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, పౌలు తన సేవలో ఇటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. ఒక వ్యక్తి సేవ ఫలభరితంగా ఉండాలి అంటే అంతము వరకు తన పరుగును కొనసాగించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు అనుకోండి, గురి దేని మీద పెట్టాలి? కప్పు మీద పెట్టాలి. తోటి వారు పరిగెత్తుతున్నారా లేదా అని ఇటు చూసినా, నన్ను ఎవరైనా పొగుడుతున్నారా తిడుతున్నారా అని అటు చూసినా, ఇతని గమ్యం కప్పు మీద లేకపోతే ఇతను గమ్యస్థానానికి చేరలేడు. విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో, మన జీవిత యాత్రలో మన గమ్యం దేవుని రాజ్యం. అక్కడ పొందబోయే బహుమతి, అది ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. అది పొందుకోవటానికి పౌలు పరిగెత్తున్నాడండి. అందుకే 24వ వచనంలో పౌలు అంటాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును. ఏ సువార్త చెప్తున్నాడు? కృపా సువార్త. అంటే దేవుని యొద్ద క్షమాపణ, దేవుని యొద్దండి కలిగే రక్షణ, దేవుని యొద్దండి వచ్చే విమోచన, దేవుని రాజ్యంలో దేవుడిచ్చే గొప్ప సంతోషం, అది పౌలు బోధ. వాటిని గురించి చెప్పుటలో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. పౌలు పరిచర్యను ఎలా పొందాడండి? ప్రభువే దర్శించి స్వయముగా పౌలుతో మాట్లాడి పౌలును సేవకు ప్రభువు పిలిచినాడు.
కాబట్టి ఇంత విలువైన భాగ్యాన్ని దేవుడిస్తే, స్వరం ద్వారా దేవుడు మాట్లాడి ఇచ్చిన పిలుపును, దర్శనము ద్వారా దేవుడు మాట్లాడి ఇచ్చిన పిలుపును, పిలిచి ఇచ్చిన పరిచర్యను నమ్మకంగా దేవుడు నన్ను నమ్మి కదా ఇచ్చాడు, మరి నేను దాన్ని ముగించాలి కదా. అందుకే తుద ముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. తన ప్రాణమును తన వదిలేసి సేవ చేస్తాడు. ఎంత అద్భుతం. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే నేను అయిపోయింది, ఇంక నేను చచ్చిపోయాను, ఇక నాలో బ్రతికేది ఎవరంటే క్రీస్తు ప్రభువే. నేను ఇప్పుడు జీవించే జీవితం ఎవరి కోసం? క్రీస్తు ప్రభు కోసం. మారు మనస్సు పొందిన వ్యక్తి, బాప్తిస్మం పొందిన వ్యక్తి యొక్క జీవితం అట్లాగా అటువంటి సమర్పణతో ఉండాలి ప్రియులారా. అటువంటి సమర్పణతో ఏ వ్యక్తి అయినా ఉంటే తన జీవితంలో అతను పెట్టుకున్న ఆ గురి తప్పక గురి యొద్దకు నడిపిస్తుంది ప్రియులారా. అందుకే పౌలు కూడా అంటాడు, గురి యొద్దకే నేను పరుగెత్తుతున్నాను అంటాడు. ఇంక ఈ మార్గములో ఏ శోధనలు తనకు కలగవు ఇంకా అంతే. ఎందుకంటే అటు ఇటు చూడలేదు కదా, అటు ఇటు చూస్తే శోధనలు వస్తాయి. లోకాంశలు రావడానికి కారణం లోకం వైపు చూసినప్పుడే. లోకం వైపు చూడకపోతే దేవుని రాజ్యం వైపు చూస్తే దేవుని రాజ్యమును గుర్చిన ఆశలు మనలో ఉంటాయి. ఇక ఆ బహుమతి కోసం పరిగెత్తుతుంటాం. ఆత్మీయ జీవితంలో కొంతమంది వెనకబడిపోవటానికి, నీరసించిపోవటానికి, ఆగిపోవటానికి, తమ శక్తిని బలమును కోల్పోవటానికి కారణం వీరు గురి మీద దృష్టిని విడిచిపెట్టేశారు. గురి మీద దృష్టి పెడితే కప్పును చూస్తే, ఆ కప్పు బహుమతిని పొందుకుంటే, అక్కడ కలిగే ఘనతను చూస్తే, అక్కడ కలిగే బహుమతిని చూస్తే ఏ వ్యక్తి దాన్ని పోగొట్టుకోవాలని అనుకోడు, దాన్ని పొందుకోవటానికి శక్తికి మించి పరిగెత్తుతారు. రన్నింగ్ రేస్లో చూడండి ఎలా పరిగెత్తారండి. ఒక్కొక్కడు తన తోటి వారి కంటే ముందుగా వెళ్ళాలని పరిగెత్తారు. అటువంటి శక్తి కలిగిన ఆ పరుగుకి కారణం వీరి దృష్టి గమ్యం మీద ఉంది. బహుమతి పొందాలి, గోల్డ్ మెడల్ నేను కొట్టాలి, ఫస్ట్ ప్రైజ్ నేను కొట్టాల్సిందే. ఎవరైతే అలా పరిగెత్తారో వాళ్ళు గెలుస్తారు ప్రియులు. ఏదో ఒకటి వస్తుందిలేండి, ఏదో చూద్దాంలేండి, ఏదో చేద్దాంలేండి అనుకొని కానీ ఎవరైనా వెళితే ఇక వాళ్ళ జీవితం అట్లాగే ఉంటుంది ప్రియులారు. అందుకే పౌలు అంటాడు, నేను నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించవచ్చు, నేను మీ మధ్య సంచరించవచ్చుంటిని, మీలో ఎవరునో ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. పౌలు ఆల్మోస్ట్ డిక్లేర్ చేస్తున్నాడు, ఇంక మరలా నేను తిరిగి వస్తాను అని నాకు తెలియదు, ఇంక మళ్ళా నా ముఖాన్ని మీరు చూస్తారని కూడా నేను అనుకోవట్లేదు, ఇంక మీరెవరు కూడా చూడలేరు అనుకుంటున్నాడు ప్రియులారా. అంటే ఎఫెసు ప్రాంతంలో పౌలు సేవ ఇక పూర్తయింది, చెప్పగలిగినంతా చెప్పాను, ఇంకా మీ వద్దకు నేను రావాల్సిన పని లేదు, ఇక మీరు ప్రభువులో నిలబడండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి, మీ ధైర్యాన్ని కాపాడుకోండి, మీ నిరీక్షణ కాపాడుకోండి, దేవుని రాజ్యంలో మనం కలుసుకుందాం అన్నట్లుగా ఆ లాస్ట్ వర్డ్స్ ఆనాడు అక్కడ సంఘ పెద్దలతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. 26వ వచనం, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ప్రియులారా, అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని మీకు సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు. అంటే నేను సువార్తను చెప్పాను, విన్నారు, మీరు కాపాడుకోకపోతే, ఒకవేళ మీరు ఏదైనా నశించిన పరిస్థితిలోనికి వెళితే దానికి నేను బాధ్యుడను కాదు అని పౌలు చెప్తున్నాడు. 27వ వచనం చూడండి, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎఫెసులోని సంఘ పెద్దలను పౌలు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. నేను మీకు చెప్పకుండా ఏది దాచిపెట్టుకోవాలి, ఆల్మోస్ట్ దేవుని సంకల్పం అంతా నేను మీతో చెప్పేశాను అని చెప్తూ 28వ వచనంలో అంటున్నాడు, సంఘాన్ని గురించి ఒక చక్కని ప్రత్యక్షత చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అంటే ఇప్పుడు సంఘ పెద్దలుగా మీరు ఉన్నారంటే కారణం మిమ్మల్ని పెట్టింది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు పెట్టాడు? సంఘమును మీరు కాపాడాలి ఇక నుంచి. కాబట్టి మీ గురించి జాగ్రత్త పడండి, మీకు అప్పగింపబడిన మందను గురించి జాగ్రత్త పడిన ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి
జాగ్రత్తగా ఉండండి. సంఘమును మంద అంటే ఒక గుంపుగా, ఒక సమాజముగా పోల్చి ఇక్కడ వ్రాయబడుతూ ఉంది ప్రియులారా. 29వ వచనం చూడండి. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ప్రియులారా, పౌలు సంఘ పెద్దలను పిలిచినప్పుడు వాళ్ళకి క్లియర్ ఉపదేశం చేస్తున్నాడు. ఇంకా మొహమాటాలు లేవు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, బాధపడతారేమో అని నెమ్మదిగా ఏదైనా చెప్పాలనే ప్రయత్నాలు కాదు. సత్యముగా వారితో మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీలోనికి వస్తారు. వాళ్ళు వచ్చి మందను కనికరించరు. 30వ వచనం చూడండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. ఏమండి, ఎందుకో సైతాను వారిలో నుండే ఒకరిని లేపుతాడు. ఎవరో బయట వాళ్ళు చెప్తే ఎవరు వినరు కదండి. అందుకని ఎవరిని మృంగుదామని తిరిగే సైతాను విశ్వాసుల్లో నుండే ఒకరిని లేపుతాడు. ఆ వ్యక్తి ద్వారా అందరినీ చెదరగొట్టి అందరి విశ్వాసాలు కలవరపరచాలని సైతాను ప్రయత్నిస్తుంటాడు. అందుకే పౌలు చెప్తున్నాడు, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు, శిష్యులంతా వెంట ఈడ్చుకొని పోవాలని. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెళకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. చూడండి, పౌలు సేవ ప్రయాస ఎఫెస్సులో ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడు. 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు నేను మీ మధ్యలో ఉండి ప్రయాసపడి ఎన్ని విషయాలు చెప్పాను. మీరందరూ ఎంత బలపరచబడ్డారు, ఎంత నమ్మకస్తులుగా వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. అంటే పౌలు తను వెళ్ళిపోతున్నాడు, సేవకుడు లేడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆయనకు, దేవునికి, రెండవది కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. దేవుడు మిమ్మల్ని క్షేమాభివృద్ధి కలగజేస్తాడు, అలాగే దేవుని రాజ్యానికి తీసుకొస్తాడు. ఆ స్వాస్థ్యంలో మీరు ఉంటారు అని చెప్తున్నాడు. 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు. చూడండి, పౌలు సంఘాన్ని బలపరిచేటప్పుడు, అయ్యా నేను కష్టపడ్డాను, మీ ఎవ్వరి మీద ఆధారపడి ఎవ్వరి దగ్గర నేను ఉండలేదు, నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. మీరు కూడా ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. సంఘంలో బలహీనులు ఉంటారండి, వారిని ఏం చేయాలంటే సంరక్షించాలి, జాగ్రత్త కాపాడాలి. సంఘములో వంకర మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, వారి విషయం జాగ్రత్త పడాలి. అన్నిటికీ కలవరపడకూడదు, అన్నిటికీ కంగారు పడకూడదు. ప్రభువును వెంబడించుటలో అందరూ నమ్మకంగా సాగాలి. ఒక మాట చెప్పండి, ఇశ్రాయేలీయుల యాత్రలో ఐగుప్తు నుండి కనానుకు వచ్చేటప్పుడు సనుక్కున్న వాళ్ళు లేరా? కానీ యాత్ర కొనసాగాలి, గమ్యస్థానానికి వెళ్ళాలి. ఎవరైతే సణుక్కుంటారో, ఎవరైతే వంకర మాటలు మాట్లాడతారో వాళ్ళే దారి తప్పిపోతారు. కానీ మనము దారి తప్పకుండా మనం చూసుకోవాలి. అందుకే అంటాడు, బలహీనలను సంరక్షించాలని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఎఫెస్సులోని సంఘ పెద్దలతోటి పౌలు మాట్లాడుతున్న ఒక దీర్ఘ సుబోధ ప్రియులారా, చాలా మంచి ఉపదేశం ఇది. సంఘ పెద్దలకు పౌలు ఇస్తున్నటువంటి సందేశం ప్రియులారా. ఇది మరలా చదువుకోవటం మన ఆత్మీయ జీవితానికి చాలా క్షేమంగా ఉంటుంది. దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి, గురి యొద్దకు మనం పరుగెత్తేవారుగా ఉండాలి ప్రియులారా. 36వ వచనం. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించవచ్చు. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. పౌలు ఎఫెస్సులోనికి వెళ్ళే సమయం లేక పెంతెకోస్తు నాటికి యెరూషలేముకు వెళ్ళాలి కాబట్టి ఆ సంఘ పెద్దలను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి చెప్తున్నాడు, ఏ రీతిగా వారిని బలపరిచాడు, ఏ రీతిగా వారిని ధైర్యపరిచాడు. వాళ్ళతో చెప్తున్నాడు, మీరు జాగ్రత్త, మీకు అప్పగించబడిన మంద జాగ్రత్త.
నమ్మకస్తులుగా ఉండండి, బలహీనులను సంరక్షించండి. అవసరమైతే వారికి మీరు ఇచ్చేవారుగా ఉండాలి, పుచ్చుకునేవారుగా కాకుంటే. ఇచ్చుట ధన్యం, తీసుకోవటం ఏముందండి, తీసుకునే వాని చేయి కింద ఉంటుందండి, ఇచ్చేవారిని చేయి ఎప్పుడు పైనే ఉంటుంది. ప్రియులారా, దేవుడు మనల్ని అందుకే పైనే పెట్టాడు, కింద పెట్టలేదు. దేవుడు మనల్ని తలగా ఉంచాడు, తోకగా ఉంచలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దాన్ని కాయటానికి దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు. కాబట్టి మీరు జాగ్రత్త అని సంఘ పెద్దలందరితోటి ఆయన హెచ్చరించినప్పుడు, వారితో కలిసి చివరిగా ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆత్మీయ సహవాసములో ఆ సంఘ పెద్దలు చాలా దుఃఖపడ్డారు. మరలా ఇంకా నా ముఖం మీరు చూడరేమో అన్న మాటకి వాళ్ళకి చాలా బాధ వేసింది. ప్రియుల వాళ్ళందరూ కన్నీటితోటి పౌలును ముద్దు పెట్టుకొని ఓడ వరకు సాగనంపారు. పౌలు మీద వారికి ఉన్న ప్రేమ అది ఎనలేనిది. ఒక సేవకునితోటి, విశ్వాసులతోటి ఉన్న ఆత్మీయ అనుబంధం అది వర్ణించనలవిగానిది. ప్రియుల దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారో విశ్వాసులు, దైవజనుడిని కూడా అంత ప్రేమిస్తారండి. అంతే, ఒక ప్రాణంగా ప్రేమిస్తారంతే. దైవజనుడు ఎక్కడైనా కష్టపడతా ఉంటే విశ్వాసులు తట్టుకోలేరు, భరించలేరు. కారణం అది ఆత్మీయ అనుబంధం, ప్రేమ. మనం ఎవరినైతే ప్రేమిస్తాం, అవతల వ్యక్తి బాధపడుతుంటే మనం తట్టుకోలేం. ఇలాగూ పౌలు, ఎఫెసులోని సంఘ పెద్దలు ఆ చక్కని ఆత్మీయ సహవాసం కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పిలిచాడు, ఏ గురి వద్దకు పిలిచాడు, ఏ బాధ్యత నీకు అప్పచెప్పాడు, ఆ విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. దేవుడు నిన్ను ఎలా పిలిచాడు, ఏ పని కొరకు పిలిచాడు, ఏ పని నీకు అప్పగించాడు, ఆ పనిని నమ్మకంగా చేస్తున్నామా, దేవుని రాజ్యంలో కనబడగలమా, దారి తప్పామా, వంకర మాటలో తొలగిపోయామా, లేక ఎక్కడైనా మోసపోయామా, ఎవరి మాటలు వింటున్నాం, మనుషుల మాటలా, దేవుని మాటలా, ఎవరిని వెంబడిస్తున్నాం, దేవునినా మానవులనా, ఇవన్నీ మనం పరిశీలించుకోవాలి. ప్రభువును వెంబడించేవారుగా, ప్రభువును పోలి జీవించేవారుగా మనం జీవించాలి. అది మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పౌలు తన సేవలో ఎఫెసు సంఘ పెద్దలకు వారు ఇచ్చిన ఉపదేశాన్ని మీ జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఆత్మీయులుగా, నమ్మకస్తులుగా, అంతవరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ప్రభు. ప్రతి బలహీనతలను తొలగించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. వారికి త్వరగా వివాహంలో కుదర్చబడి జరగట్టుకు సహాయం చేయండి. తండ్రికి సొంత గృహాలు లేవని బాధపడుతున్న వారికి సొంత గృహంలో దయచేయండి. ముఖ్యంగా ఆత్మీయంగా వెనుకకు జారిన వారిని తిరిగి లేవనెత్తండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి. వారి సమస్యలను విడిపించండి. అప్పుల సమస్యలను విడిపించండి. ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. వారికి దీవెన దయచేయండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ దయచేయండి. శాలరీస్ ఇంక్రిమెంట్స్ దయచేయండి ప్రభు. అలాగే బిజినెస్లు మీరు ఆశీర్వదించండి నాయన. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులు, ఏ సమస్యలతో ఉన్నారో అవన్నీ తొలగించండి, కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి సమస్యలు తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలకు సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, అభివృద్ధిని దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దీవించమని, తోడు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమానికి దీవెనకరంగా ఉండే తప్పకుండా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.